ఆదిలాబాద్ లో జరిగిన కాంగ్రెస్ విస్తృత సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని సమావేశం పిలుపునిచ్చింది. రాజ్యాంగ పరిరక్షణకై జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బిన్ హందాన్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో గతంలో ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు రిజర్వేషన్ తీసుకొస్తా అని కూడా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చారు. ఆ మాటని ఈరోజు మన ముఖ్యమంత్రి అదేవిధంగా కేబినెట్ మంత్రి అందరూ కూడా నిన్న దాన్ని కేబినెట్ లో పాస్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42% బీసీ రిజర్వేషన్ ఇస్తుందంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరికీ కూడా ఒక మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలుస్తున్నారు. ఏదైనా పార్టీ సామాజిక న్యాయం గురించి పనిచేస్తుందంటే అది కాంగ్రెస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. దానికి ఉదాహరణ ఎవరో కాదు, ఒకవైపు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తుంటే పార్టీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్ గారికి పార్టీ అవకాశం ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రానున్న రోజులలో ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళు బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, మైనార్టీ కావచ్చు, మరి ముఖ్యంగా మన మహిళా సోదరులందరూ కూడా ఉన్న మహిళలందరూ కూడా ఎక్కడ ఉన్నారు వాళ్ళకు కూడా రిజర్వేషన్ రాబోతుందంట. వాళ్ళందరికీ కూడా ఆపర్చునిటీలు వస్తాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో బహిరంగ సభలో కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఒకసారి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ఈరోజు 119 నియోజకవర్గం ఉంటే రేపు 150 నియోజకవర్గం తెలంగాణ రాబోతున్నాయి. అందులో 50% మహిళలకు రిజర్వేషన్ వస్తుందంటే ఇక్కడ కూర్చున్న ఎంతో మంది మహిళలకు ఎమ్మెల్యే అవకాశం దొరుకుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనం అందరం కష్టపడదాం, ఎందుకంటే ఇది నిజమైన సమయం, కాంగ్రెస్ పార్టీకి కష్టపడే సమయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.